హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు టీవీ ఛానల్. టాప్ 10 ప్లస్ 55 ఇంచెస్ బెస్ట్ బడ్జెట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ గురించి వీడియో చేశాను. ఆ యొక్క టీవీలో రెడ్మీ ఎక్సెల్ టీవీస్ గురించి ఇంక్లూడ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో హైసెన్స్ కానీ వియూ యాక్షన్ సినిమాస్లో ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసే వాటిలో అయితే ఉన్నాయి కాబట్టి వీటితో కంపారిజన్ చేసి ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ మీ మూడిటి నుంచి మీరు ఒక చూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా కష్టపడి అండ్ క్లియర్గా మీకు వాల్యూ ఫర్ మనీ టీవీస్ గురించి అయితే చేయడం అయితే జరిగింది. మీ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటే మాత్రం కంపల్సరీ నేను ఇంకా బెటర్గా మీ ఫర్ మనీ టీవీస్ గురించి మీకు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. మీ సపోర్ట్ లేకపోతే మాత్రం కొంచెం డల్గా ఉంటే మాత్రం కొంచెం వీడియోస్ కూడా డల్గానే అయితే వస్తాయన్నమాట. మీరు నాకు బూస్టప్ ఇవ్వాలి. మీ బూస్టప్ ఏ విధంగా ఇవ్వాలంటే లైక్ రూపంలో మాత్రం, అదేవిధంగా షేర్ రూపంలో మాత్రం ఇస్తే మాత్రం ది అల్టిమేట్గా అయితే ఉంటుంది. మన ఛానల్ గ్రోత్లోకి అయితే వెళ్తుంది కాబట్టి మీ సపోర్ట్ తోటి అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్కి మొదటి టైం వచ్చేసి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి దాంట్లోనే ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా రెడ్మీ ఎక్సెల్కి, హైసెన్స్ టొర్నాడోకి, వియూ యాక్షన్ సినిమా టీవీస్కి వీటి మధ్య కంపారిజన్ చేద్దాం. ఈ కంపారిజన్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే ఇద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి రెడ్మీ ఎక్సెల్ అలాగే హైసెన్స్ టొర్నాడో, వియూ యాక్షన్ సినిమాస్ వీటి మధ్య మనం మొదటిగా వచ్చేసి డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూడు టీవీల డిజైన్ గురించి చూసినట్లయితే వియూ అండ్ హైసెన్స్ టొర్నాడో వచ్చేసరికి బెజలెస్ డిజైన్స్ అయితే ఉంటాయి. బట్ రెడ్మీ వచ్చేసరికి కొంచెం మీడియం బెజలెస్ డిజైన్ తోటి అయితే వస్తుందన్నమాట. అలాగే వియూ అండ్ హైసెన్స్ బాటమ్ పార్ట్లో వచ్చేసరికి ఇంక్లూడ్ అయితే అంటే మనకు ఒక సౌండ్ బాన్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది డిజైన్ విషయంలో. దాన్ని బట్టి మనకు వియూ కానీ హైసెన్స్ కానీ ది ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది కంపేరింగ్ టు రెడ్మీ ఎక్సెల్ టీవీస్తో పోల్చినట్లయితే. అండ్ అలాగే ప్యానల్ విషయంలో చూసినట్లయితే వియూలో వచ్చేసరికి 8 బిట్ ప్లస్ ఎఫ్ఆర్సీ VADLED ప్యానల్ తోటి అయితే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే MEMC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ హైసెన్స్ టొర్నాడోలో కూడా సేమ్ VADLED ప్యానల్ అయితే ఉంటుంది. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. MEMC సపోర్ట్ అయితే ఉంటుంది 60 Hz తోటి. మరి రెడ్మీ టీవీలో చూసుకున్నట్లయితే అండ్ కొంతమంది అన్బాక్సింగ్ చేసిన వాళ్ళు IPS ప్యానల్ అయితే అంటున్నారు. బట్ కొంతమంది వచ్చేసరికి VA ప్యానల్ అయితే అంటున్నారు. కానీ కంపెనీ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇది IPS ప్యానలా VA ప్యానల్ అనే దాని గురించి. అండ్ నేనైతే రెడ్మీకి కాల్ సెంటర్ కాల్ చేశాను. కొంచెం వాళ్ళు డిలేగా అయితే ఉన్నారనమాట. అంత రెస్పాండ్ అయితే కూడా కాలేదు. సో నేను ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను IPS ప్యానల్ VA ప్యానల్ అనే దాని గురించి. అండ్ అలాగే ఈ టీవీలో రియాలిటీ ఫ్లో MEMC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మూడు టీవీలో బ్రైట్నెస్ చూసినట్లయితే వియూలో వచ్చేసరికి 400 nits అయితే ఉన్నట్లయితే హైసెన్స్లో వచ్చేసరికి 350 నుంచి 400 nits అయితే ఉంటుంది. రెడ్మీ టీవీలో వచ్చేసరికి ఇక్కడ కూడా వీలైతే కంపెనీ నుంచి అయితే ఎలాంటి రివ్యూలు అయితే రాలేదన్నమాట. ఇది ఒకటి పెద్ద మైనస్ పాయింట్ అయితే పరిగణించుకోవచ్చు. రెడ్మీ ఎక్సెల్ మూడు టీవీస్ల మధ్య డిస్ప్లే ఫీచర్ చూసినట్లయితే వియూ అండ్ హైసెన్స్లో వచ్చేసరికి సేమ్ డిస్ప్లే ఫీచర్స్ అయితే ఉంటాయి. కొంచెం లిటిల్ బిట్ ఫీచర్ వచ్చేసరికి హైసెన్స్లో అయితే ఒకటైతే ఉంటుంది. అవేంటో ఇప్పుడైతే మనం చూద్దాం. అండ్ ఈ రెండు టీవీలో డాల్బీ విజన్ అయితే ఉంటుంది. HDR10 అయితే ఉంటుంది. HLG సపోర్ట్ అయితే ఉంటుంది. డైనమిక్ బ్యాక్లైట్ కంట్రోల్ అయితే ఉంటుంది ఈ రెండు టీవీస్లో వియూ అండ్ హైసెన్స్ టొర్నాడోలో. బట్ హైసెన్స్లో వచ్చేసరికి మనకు అల్ట్రా డిమ్మింగ్ మోడ్ అనేది చిన్న ఫీచర్ అయితే ఉంటుంది హైసెన్స్లో. అండ్ రెడ్మీ టీవీలో చూసినట్లయితే వివిడ్ పిక్చర్ ఇంజన్ అయితే ఉంటుంది. కొంచెం పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వివిడ్ కలర్స్ అయితే కనబడతాయి. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. HLG సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ మూడు టీవీలలో OS ఏ విధంగా అయితే ఉందని చెక్ చేసినట్లయితే వియూ అండ్ హైసెన్స్లో సరికి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9.0 తోటి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. రెడ్మీ ఎక్సెల్ టీవీలో సరికి Android 10 సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, క్రోమ్కాస్ట్ ఇన్బిల్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మరి సౌండ్ విషయంలో మనం కంపారిజన్ చేద్దాం ఈ మూడు టీవీలలో. వియూలో వచ్చేసరికి 100 watts ఇన్బిల్ట్ సౌండ్ బార్ ఉన్నట్లయితే హైసెన్స్ టొర్నాడోలో వచ్చేసరికి 1 or 2 watts ఇన్బిల్ట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. రెడ్మీలో సరికి 30 watts మాత్రమే ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఎలాంటి సౌండ్ బార్ అయితే ఉండదు. డౌన్ ఫైరింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. హైసెన్స్ అండ్ వియూ వచ్చేసరికి ఫ్రంట్ ఫైరింగ్ అవుతూ ఉంటుంది. వియూలో సపోర్ట్ విత్ డాల్బీ ఆడియో అండ్ DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైసెన్స్లో వచ్చేసరికి ఓన్లీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెడ్మీ ఎక్సెల్ సిరీస్లో వచ్చేసరికి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క టీవీలో HDMI 2.1 సపోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి పాస్ త్రూ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది అని అయితే అంటున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ రియల్గా అన్కంప్రెస్డ్ ఆడియో వస్తుందా రావట్లేదు అనేది ఎవరైతే క్లియర్గా అయితే చెప్పలేదు. అండ్ ఒకవేళ నాకు ఈ యొక్క టీవీ అన్బాక్సింగ్ ఏమైనా దొరికినట్లయితే కంపల్సరీ నేను అన్ని విషయంలో చెక్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ప్రాసెసర్ విషయంలో ఈ మూడు టీవీలలో వియూలో వచ్చేసరికి 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. Mali 470 GB అయితే యూజ్ చేశారు. 2 GB ర్యామ్ అయితే ఉంటుంది. 16 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. మరి హైసెన్స్ టొర్నాడోలో వచ్చేసరికి Cortex A55 అండ్ Mali 480 GPU అయితే యూజ్ అయితే చేశారు.
అండ్ 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. రెడ్మీ ఎక్సెల్లో వచ్చేసరికి కార్టెక్స్ A55 మ్యాలీ G52 52GB అయితే యూజ్ అయితే చేశారు. 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. మరి ఫైనల్కి వచ్చేసరికి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వియూలో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆర్గ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఒకటి. అండ్ 2 USB పోర్ట్ అయితే ఉంటాయి, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, హెడ్ఫోన్ జాక్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైసెన్స్లో కూడా సేమ్ అయితే ఉంటుంది, HDMI ఆర్గ్ సపోర్ట్, 3 HDMIలు ఉంటాయి, ఆర్గ్ సపోర్ట్ అయితే ఉంటుంది, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, అండ్ బ్లూటూత్ 5.0 ఆప్టికల్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెడ్ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. రెడ్మీ ఎక్సెల్ సిరీస్లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆ 3 వచ్చేసరికి 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది, EARC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, అవి కూడా 2.1కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ALLM ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలలో. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్, హెడ్ఫోన్ జాక్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ పోర్ట్స్లో అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ 3 టీవీలలో. మరి వీటి యొక్క ప్రైస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వియూ సినిమా వచ్చేసరికి 55 ఇంచెస్ 50,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. హైసెన్స్ టొర్నాడో వచ్చేసరికి 45,990 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో. అండ్ అలాగే రెడ్మీ ఎక్సెల్ టీవీలో సరికి అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే మీకు ఇంకా 2,000 రూపీస్ మనకు ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మనకైతే 2,000 అయితే తగ్గుతుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 38,999 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ 3 టీవీల యొక్క ప్రైస్ అండ్ స్పెక్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఈ 3 టీవీలలో మనం ఏ టీవీ తీసుకోవాలి అన్నట్లయితే వియూ సినిమా యాక్షన్, హైసెన్స్ టొర్నాడో, రెడ్మీ ఎక్సెల్ వచ్చేసరికి హైసెన్స్ అండ్ వియూ వచ్చేసరికి ది బెస్ట్ డిస్ప్లేస్ అయితే ఉంటాయన్నమాట కంపేరింగ్ టు రెడ్మీ ఎక్సెల్లో చూసినట్లయితే. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయంలో కూడా కొంచెం బెటర్గా అయితే కంపల్సరీ మనకు వియూ సినిమా, హైసెన్స్ అయితే టొర్నాడో అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. అలాగే కొంచెం అడ్వాన్స్ ఫ్యూచర్ విషయంలో మాత్రం రెడ్మీ ఎక్సెల్ టీవీస్ని అయితే కంపారిజన్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే కొంచెం ప్రైస్ కూడా అయితే తక్కువ అయితే ఉంది. సో మరి ఏ విధంగా కంపారిజన్ చేయొచ్చు అడ్వాన్స్ ఫీచర్లో అన్నట్లయితే రెడ్మీ ఎక్సెల్లో వచ్చేసరికి HDMI 2.1 సపోర్ట్ విత్ ALLM సపోర్ట్, EARC సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ మనం ఈ యొక్క HDMI 2.1 సపోర్ట్ తోటి EARCలో అన్కంప్రెస్డ్ ఆడియోని ప్రొవైడ్ చేయగలిగితే ఈ యొక్క టీవీ సో 1 or 2 వాట్స్ అయినా 100 వాట్స్ అయినా కానీ ది బెస్ట్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. లేదా ఒకవేళ అన్కంప్రెస్డ్ ఆడియోని మనకు ఎట్టి పరిస్థితిలో ఇది ఒక టీవీలో రావట్లేదు అంటే మాత్రం 1 or 2 వాట్స్ ఏదైతే ఉందో 100 వాట్స్ ఏదైతే ఉందో ఆ 2 టీవీలు ది బెస్ట్గా అయితే ఉంటాయి ఈ యొక్క టీవీతో పోల్చినట్లయితే. సో గేమింగ్ పర్ఫార్మెన్స్లో ALLM సపోర్ట్ అయితే ఉంది కాబట్టి కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ VRR సపోర్ట్ అయితే ఇవ్వలేదు, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అది కూడా ఒక మైనస్గా అయితే మనం పరిగణించుకోవచ్చు. సో మీ యొక్క బడ్జెట్ కొంచెం హెవీగా ముందుకు వెళ్ళి 45,990 కానీ 50,990 50,000 రూపీస్ మీరు పెట్టగలను అనుకున్నట్లయితే మాత్రం VUR హైసెన్స్ ఈ 2 టీవీలో ఏ తీసుకున్నా బెటర్గా అయితే ఉంటుంది. లేదా నా బడ్జెట్ 38,000 39,000 ఉంది అన్నట్లయితే మాత్రం కంపల్సరీ గో విత్ రెడ్మీ ఎక్సెల్ టీవీస్. కానీ పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వియూ అండ్ హైసెన్స్ అయితే ఇస్తుందని అయితే కంపల్సరీ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే డిస్ప్లే విషయంలో వాళ్ళు వాడే డిస్ప్లే వచ్చేసరికి ది బెస్ట్గా అయితే ఉంటాయి రెడ్మీ ఎక్సెల్తో కంపారిజన్ చేస్తే. సో ఇదన్నమాట నా యొక్క కంక్లూజన్. మరి ఈ యొక్క కంక్లూజన్ మీరు ఏకీభవించినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, మీ కామెంట్ అయితే చేయండి, మీ యొక్క ఒపీనియన్ కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో. అండ్ అలాగే లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అమెజాన్లో సరికి రెడ్మీ ఎక్సెల్ వచ్చేసరికి రేపు ఫస్ట్ సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేయొచ్చు. అలాగే నేను 26 మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి కంపల్సరీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసి కూడా మీరైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. వచ్చి ఎవరైతే వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.